భక్తుడైన దావీదు అంటున్న మాట ఏమిటంటే, నేను చిన్నవాడిని ఇంటిని, ఇప్పుడు ముసలి వాడినై ఉన్నాను. అయినను నీతిమంతులను విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. కీర్తనలు 37:25 వచ్చిన ప్రకారము దేవుడు చెప్పినట్టు దేవుని సన్నిధానములో మనము చూసినట్లయితే పరిశుద్ధ లేఖనములో చదివినాం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, భక్తుడైన దావీదు ఆయన చిన్నతనములో నుండి ఆయన వృద్ధాప్యం వచ్చినంత వరకు నీతిమంతులు విడవబడటం కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు అని చక్కగా వాగ్దానం ఇస్తున్నాడు భక్తుడైన దావీదు గారు. ఈరోజు నువ్వైనా నేనైనా దేవుని సన్నిధానంలో ఉన్న మనము, దేవుని సన్నిధానంలో స్తుతిస్తున్న మనము, దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్న మనము, ఈ భక్తుడైన దావీదు ఎలాగైతే విశ్వాసం ఉంచాడో, నమ్మకం ఉంచాడో, యథార్థత ఉంచాడో, దేవుని మీద భక్తి కలిగి ప్రభు సన్నిధానంలో ముందుకు కొనసాగించాడో, ఆ కొనసాగించిన దేవుని జీవితంలో మనం చూసినట్లయితే అద్భుతంగా భక్తి జీవితంలో ఆ దావీదు గారు జీవించిన జీవితకాలమంతయు నీతిమంతులు భిక్షమెత్తుట చూడలేదట. నీతిమంతులు అడుక్కోవటం అనేది చూడలేదట. ఈరోజు నువ్వైనా నేనైనా ప్రభు సన్నిధానంలో ఉన్న నువ్వు, ప్రభు సన్నిధానంలో దేవుని స్తుతిస్తున్న మనము ఆయన మీద ఆధారపడ్డప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మీద నమ్మకం కలిగినప్పుడు, ఆయన మీద భారం వేసినప్పుడు మన సమస్తములో అన్నిటినీ సమకూర్చువాడు మన దేవుడు. అందుకే మన దేవుని బట్టి నువ్వు స్తుతించాలి, మన దేవుని బట్టి నువ్వు గణపరచాలి, మన దేవుని బట్టి నువ్వు స్తుతిస్తూ దేవుని సన్నిధానంలో ముందుకు నడిపించబడాలి. దేవుని లేఖనం ఏమంటుందంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని దేవుని లేఖనమును తెలియజేస్తుంది. అవును, దేవుడు మనకు తోడై ఉన్నవాడు. ఆయన తోడుగా ఉన్నప్పుడు, ఆయన తోడుగా నిలిచినప్పుడు, ఆయన తోడుగా మనతో వచ్చినప్పుడు మనకేమి తక్కువ కాదు. ఎందుకు తక్కువ కాదు అంటే, దావీదు ఎలాగైతే ఆయన బ్రతికినంత కాలము దేవుడి మీద విశ్వాసం ఉంచాడో, దేవుని మీద నమ్మకం ఉంచాడో, దేవుని మీద యథార్థత ఉంచాడో, దేవుని మీద భారము కలిగి ఉన్నాడో, ఈరోజు నువ్వు కూడా అలాంటి భారము నీ జీవితంలో ఉందా? అలాంటి భారము నీ కుటుంబంలో ఉందా? అలాంటి భారము నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ బ్రతుకు జీవితంలో ఉందా? అందుకే దేవుని సన్నిధానంలో ఉన్న మనము, దేవుని సన్నిధానంలో స్తుతిస్తున్న మనము, అందుకే అద్భుతంగా ఆశ్చర్యకరంగా భక్తుడైన దావీదు గారు ఈ కీర్తనలో చక్కగా మాట్లాడినాడు. నేను చిన్నవాడినే ఇంటిని, ఇప్పుడు ముసలివాడినే ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని చెప్తున్నాడు. అంటే ఆయన ముసలితనం వచ్చేంత వరకు ఏ వ్యక్తి కూడా భిక్షం అడుగుట చూడలేదట. అంటే దేవుడు ఆ రోజుల్లో ఎంత విశ్వాసం కలిగి ఉంటే, ఎంత నమ్మకం కలిగి ఉంటే, ఎంత యథార్థత కలిగి ఉంటే, ముసలితనమైనంత వరకు ఎంతోమందిని చూచిన దావీదే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మనం ప్రభుని సన్నిధికి వచ్చాం కదా, మరి యేసుప్రభుని నమ్మి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఎన్నో దినాలు అవుతుంది. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, దేవుడిని పట్ల కార్యం చేస్తాడు.